అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతి నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సప్త జ్ఞాన భూమికలు. మానవాళిలో రెండు రకాల వారు ఉన్నారు, జ్ఞానులు, అజ్ఞానులు. జ్ఞానంలో 7 స్థితులున్నాయి. వీటినే సప్త జ్ఞాన భూమికలు అంటాం. సుబచ్చే, విచారణ, తనుమానసం, సత్వపత్తి, అసంశక్తి, పదార్థ భావని, తురియం అన్నవే సప్త జ్ఞాన భూమికలు. సుబచ్చే, నాకు బ్రహ్మజ్ఞానం కావాలి అన్న ఇచ్ఛ, నేను శాశ్వత దుఃఖరాహిత్య పదవి పొందాలి అన్న తీవ్ర ఆకాంక్ష. విచారణ, బ్రహ్మజ్ఞాన ప్రాప్తి ఏ విధంగా పొందాలి అన్న మీమాంస. బ్రహ్మజ్ఞాన ప్రాప్తి విధానం ధ్యానం, స్వాధ్యానం, సజ్జన సాంగత్యం అని తెలుసుకోవడం. తను మానసం, ఇంకా విచారణ ద్వారా సాధన మార్గం తెలుసుకున్నాం కనుక తత్ సాధనలో నిమగ్నులై ఉండడమే తను మానసం. అంటే తత్ సాధనలో నిమగ్నులై ఉండడమే అంటే ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యాలకు ఏ రోజు విఘ్నం లేకుండా గడపడం. అదే తను మానసం. సత్వపత్తి, శుద్ధ సాత్వికం సాధించడమే సత్వపత్తి. అంటే ఇప్పుడు తమోగుణం, రజోగుణం అన్నవి పూర్తిగా శూన్యమైన స్థితి. ఇక మిగిలింది శుద్ధ సాత్వికమే. తమోగుణం అంటే సోమరితనం, రజోగుణం అంటే నాకు తెలుసు అనే అధికార దర్పం. ఈ 4వ జ్ఞాన భూమిక ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యాల సాధన తీవ్ర స్థాయిని అందుకునే స్థితి. ఆ తీవ్రత ద్వారా నాడి మండలం పూర్తిగా శుద్ధమైన స్థితి, మనస్సు పూర్తిగా కంట్రోల్ అయిన స్థితి. అదే యోగి అయిన స్థితి. అహం బ్రహ్మస్మి అని చక్కగా సిద్ధాంతపరంగా తెలుసుకున్న స్థితి, బ్రహ్మవిధుడు అయిన స్థితి. అసంశక్తి, దివ్య చక్షువు ఉత్తేజితమవుతున్న స్థితి. తనువు మరియు సంసారం రెండు తాత్కాలికమైనవి అని సంపూర్ణంగా తెలుసుకున్న స్థితి. కనుక ఈ రెండింటి మీద పూర్తిగా అనాసక్తి పొందిన స్థితి. అదే అసంశక్తి. దీన్నే పద్మపత్ర మివాంబస అన్నాడు కృష్ణుడు గీతలో. అయితే ఇతనికి సంసారంలో అసంశక్తి ఉన్న ధర్మనిష్ఠుడు, మరి కర్మనిష్ఠుడు. తనవు పట్ల మరి సంసారం పట్ల తటస్థ దృష్టి కలిగి ఉన్నవాడు. దివ్య చక్షువు ఉత్తేజితమైంది కనుక సత్యద్రష్ట కాబోతున్నాడు. కనుక పూర్తిగా దాని మీదే ఆసక్తిని, ఏకాగ్రతను నిలిపినవాడు. ఇదే అసంశక్తి. ఇతనినే బ్రహ్మ విద్వరుడు అంటాం. పదార్థ భావని అంటే దివ్య చక్షువును క్షుణ్ణంగా ఉపయోగించుకుంటున్నవాడు. ప్రతి పదం యొక్క అర్థంలో, ప్రతి వస్తువు యొక్క భావనలో ప్రత్యక్షంగా నివసిస్తున్నవాడు. అంటే బ్రహ్మ విద్వరీయుడు అయిన స్థితి. ఇదే సిద్ధస్థితి. ఇదే సవికల్ప సమాధి స్థితి కూడా. అంటే ఎన్నో సమాధానాలు దొరికినా ఇంకా కొద్దిగా సంశయాలు ఉన్న స్థితి. తురియం, ఇది మానవుని యొక్క పూర్ణ వికాస స్థితి. సిద్ధుడు, బుద్ధుడు అయిన స్థితి. అందరినీ యోగులుగా, సిద్ధులుగా, బుద్ధులుగా మలచడానికి కంకణం కట్టుకొని తత్ పరిశ్రమలో పూర్తిగా నిమగ్నమై ఉన్న వాళ్ళనే బుద్ధులు అంటాం. ఇదే సహస్రదళ కమలం. ఇదే 1000 పడగల పాము. ఒక్కొక్క మనిషిని యోగిగా మలిచినప్పుడల్లా సహస్రదళ కమలంలో ఒక్కొక్క రేకు విచ్చుకుంటుంది. ఇతనినే బ్రహ్మ విద్వరిష్ఠుడు అంటాం. తురియం అంటే సర్వసామాన్యమైన జాగృతి, స్వప్న, సుషుప్త స్థితులను దాటినవాడు. తురియ అంటే మూడంటిని దాటిన అని అర్థం. అంటే నిర్వికల్ప సమాధి స్థితికి చేరుకున్న స్థితి. సమాధి అంటే సమాధానాలు తెలుసుకున్న స్థితి. నిర్వికల్ప సమాధి అంటే ఏ సందేహాలు, ఏ సంశయాలు లేని స్థితి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోక సమస్త సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి.